హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఈరోజు నేను చాలా ఐటమ్స్ ట్రై చేయాలని ప్లాన్ చేసుకున్నాను. సో ఇప్పుడు ఫస్ట్ అయితే పప్పుల పొడి, ఉలవలతో పప్పుల పొడి చేసి ఉండేది ట్రై చేస్తాను. జస్ట్ ఒక స్పూన్ వేసుకుంటాను. సో ఈ లాంగ్వేజే నాది రియల్ స్టైల్, బట్ నేను మీకు వీడియోస్లో ఆల్రెడీ చేసిన వీడియోస్లో అప్కమింగ్ వీడియోస్లో వేరే స్లాంగ్ వస్తుంది. నాది స్టైల్ ఇది. ఇప్పుడు పప్పుల పొడి వేసుకున్నా, దాంతోపాటు నెయ్యి కొద్దిగా వేసుకుంటాను. నెయ్యి వేడివేడిగా ఉంది, అన్నం కూడా వేడివేడిగా ఉంది. ఇది ప్యూర్ ఘీ. సో పప్పుల పొడితో అయితే టేస్ట్ చూస్తున్నాను ఇప్పుడు. సూపర్. సాల్ట్ కొద్దిగా ఎక్కువైంది, సో రైస్ కొద్దిగా వేసుకొని కలుపుకుంటే సరిపోతుంది. నైస్, చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనము టమోటో ఊరగాయ ఉంది, అది ట్రై చేద్దాం. టమోటో ఊరగాయ కాదు, ఇది యాక్చువల్లీ కొత్తిమీరతో చేసిన ఊరగాయ. సో ఇది టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. కొత్తిమీర ఊరగాయ మీరు ఇంతవరకు టేస్ట్ చేశారో లేదో తెలియదు, కమెంట్ చేయండి ఎవరైనా టేస్ట్ చేసింటే. కొత్తిమీరతో చేసిన ఊరగాయ ఇది. సో దీనికి కొద్దిగా నెయ్యి వేసుకుంటాను. సో కూరలో కానీ దేంట్లో అయినా కానీ కరివేపాకు, తెల్లగడ్డలు ఉంటే మాత్రం వదిలిపెట్టకుండా తినాలి. నేనైతే టమోటాలు ఉంటే తినను, కానీ టమోటా తర్వాత వంకాయ ఇవి తినను. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే టమోటా కూడా తింటున్నాను, కరివేపాకు తింటాను, కొత్తిమీర ఉండింది అనుకోండి పక్కనే తీసేస్తాను. ఇప్పుడు అన్నీ మిక్స్ చేసి తినేస్తాను. ఒక వంకాయ అయితే ఆలోచిస్తూ తింటాను, అది ఆల్రెడీ నా బాడీ వేడిగా ఉంది, ఇది వేడిగా ఉంటుంది కాబట్టి. సో ఈ కొత్తిమీర ఊరగాయ కూడా కానీ చాలా బాగుంది. కొత్తిమీర ఊరగాయ మనం కొత్తిమీర ఎక్కువగా తక్కువ చీప్గా దొరికేటప్పుడు ఊరగాయ చేసుకుంటే చేసి పెట్టుకునేస్తే మనం ఎప్పుడైనా తినచ్చు. సో ఇది బాగుంది. నేను తినేదైతే రేషన్ బియ్యమే తింటాను. సో ఇది కూడా టేస్ట్ బాగుంది. నెక్స్ట్ వచ్చేసి నెల్లికాయ ఊరగాయ తింటాను. నెల్లికాయ అంటే ఉసిరికాయ అంటారు కదా, అది ఆమ్లా. నెక్స్ట్ ఆమ్లా ఊరగాయ ట్రై చేద్దాము. ఈ ఆమ్ల ఊరగాయ ఆమ్లాగానే ఉంది, పెద్ద ఆమ్ల ఊరగాయ. దీనికి కూడా కొద్దిగా నెయ్యి వేసుకుంటాను. రైస్ మీద వేసుకునేస్తాను నెయ్యి, ఎందుకంటే ఎక్కువ పులుపు ఉండొచ్చు, ఎక్కువ కారం ఉండొచ్చు, అన్నింటినీ కంట్రోల్ చేస్తుంది ఈ నెయ్యి. నార్మల్గా నెయ్యి తింటే ఫ్యాట్ పెరుగుతుంది అంటారు, కానీ అది చాలా రాంగ్ థింగ్ అనమాట. నెయ్యి తింటే ఫ్యాట్ పెరిగేది కాదు. నాన్ వెజ్, చికెను, మటన్ తినేదాని వల్ల ఎక్కువ కొలెస్ట్రాల్ పెరుగుతుంది. మటన్ వీలైన వరకు మటన్ తినేది తగ్గించండి. చికెన్ తినండి, ఏం కాదు.
లిమిటెడ్గా ఉంటుంది అది. సో ఇది వావ్ సూపర్, ఇది కూడా చాలా బాగుంది. సో ఇంకా కొన్ని రోజులు ఊరాలి, ఊరితే ఇంకా మెత్తగా అవుతుంది. సో ప్రస్తుతానికి కూడా బాగానే ఉంది. మామూలుగా ఈ నెల్లికాయ తిన్నామంటే, ఈ ఆమ్లా తిన్నామంటే తినేసి నీళ్ళు తాగితే నోరు చిల్లుగా ఉంటుంది, కానీ ఇప్పుడు ఏముండదు. సో ఇంకొద్ది రైస్ తీసుకుంటాను, ఎందుకంటే ఎక్కువ పుల్లగా ఉంటుంది కాబట్టి. ఇంకొద్ది రైస్ తీసుకునేసి దీంట్లో నెయ్యి కొద్దిగా వేసుకుంటాను. సో నెయ్యి వేసుకున్నాను, మొత్తం కలుపుకుంటాను. ఇందాక తినింది అయితే మసాలాతో కూడా తిన్నాం కాబట్టి టేస్ట్ కొంచెం బాగా అనిపించింది. ఇప్పుడు ఎలా ఉంటుందో చూద్దాం. మసాలా లేకుండా ఉన్నది కదా, ఇప్పుడు ఎలా ఉంటుందో చూద్దాం. బట్టి కాయతోనే కదా తింటాను. సూపర్. అంటే ఇప్పుడు ఎక్కువ పుల్లగా ఉంది, అప్పుడే మసాలాతో తిన్నాం కాబట్టి టేస్ట్ ఆ పుల్లదనం అనేది తెలియలేదు. ఇప్పుడు పులుపు అనేది తెలుస్తుంది. సో నేను తినేది మీరు వీడియోలో చూస్తుంటే మీకు కూడా నోరు ఊరుతుందేమో, ఐఎమ్ సారీ. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ రసంతో తింటాను. మీకు రసంతో తినేటప్పుడు చూపిస్తాను చూడండి. యాక్చువల్గా అవన్నీ తీసి పక్కన పడేస్తాను, కానీ ఈ మధ్య కాలంలో దాంట్లో ఏది పక్కన పడేయకుండా తింటాను అనమాట. అంటే కొత్తిమీర ఉన్నా కూడా ఆ రెమ్మలు, లావుగా రెమ్మలు ఉంటాయి కదా, అవి మాత్రం రిమూవ్ చేస్తాను. ఇంకా నెయ్యితో పని లేదు కాబట్టి అన్నానికి నెయ్యి స్పూన్ బాగా తుడుచుకునేస్తాను. స్పూన్ ఇక్కడే పక్కన పెడతాను, మీకు కనపడుతుంది కదా. సో ఇందాక ఊరగాయలు అవి తీసిన స్పూన్ కూడా ఇక్కడ పెట్టేస్తాను. వీడియో తీసే ముందు ఏమనుకున్నానంటే ఈరోజు ఎలాగైనా ఫుల్గా రైస్ తినాలనుకున్నాను. ఇప్పుడు వేసుకున్నాను చూడండి, ఆల్రెడీ మీకు ఫస్ట్లో ప్లేట్లో ఉంది చూడండి, అంత త్రిపుల్గా తినాలనుకున్నా. కానీ ఇప్పుడు ఇంకొద్దిగా వేసుకునేసి రసం వేసుకుని తినేస్తాను. మిగిలిన అన్నాన్ని నేనైతే రాత్రిలో వాటర్ వేసి పెట్టేస్తాను. పెరుగు అవంతా ఏం వాడకుండా అలానే వట్టి రైస్తోనే వాటర్ వేసేసి ఉప్పు వేసుకొని తినేస్తాను అనమాట. తినేసి క్లోజ్ చేస్తాను. సో నాకు రాత్రి రేపు పిల్లలకి కొద్దిగా ఉంది, సో అదే సరిపోతుంది. ఇప్పుడైతే రసం కొద్దిగా వాటర్ తాగుతా. ఇప్పుడైతే రసం వేసుకున్నాం కదా, చూడండి ఇలా ఉంటే తీసి పక్కన పెట్టేస్తాను. ఆకులు ఉంటే మాత్రం పక్కన పెట్టను. ఇది కూడా తింటే మంచిదే, ఎందుకంటే పీచు పదార్థం తినేదానివల్ల ఏమవుతుందంటే మనకి డైజెషన్ బాగా అయ్యి మోషన్ ఫ్రీ అవుతుంది అనమాట. అంటే నైట్ తిన్నామంటే మార్నింగ్కి మోషన్ బాగా ఫ్రీ అవుతుంది. మీరు మార్నింగ్ తిన్నా కూడా కానీ మరుసటి రోజుకి మోషన్ ఫ్రీ అనేది బాగా అవుతుంది అనమాట. పీచు పదార్థం మెయిన్గా తినాలి ఎక్కువగా. ఇప్పుడు మనం పీచు పదార్థం తక్కువ తింటున్నాం కాబట్టి మనకి మోషన్స్ సరిగా రాకుండా ఉండడము,
ఆ మోషన్ ఫ్రీ కాకపోతే ఏమవుతుందంటే చాలా హెల్త్ ఇష్యూస్ అనేది వస్తుందన్నమాట. సో పీచు పదార్థం అనేది బాడీకి చాలా ఇంపార్టెంట్. ఈ మా సైడ్ అయితే గోరు చిక్కుడు అంటారు. ఆ గోరు చిక్కుడు అనేది పొడుగుగా ఉంటుంది, అది నార్నార్గా ఉంటుంది అనమాట. కొంచెం ముదిరితే అది బాగుంటుంది, అది చాలా మంచిది హెల్త్కి. అది తిన్నారంటే మంచిది. అప్పుడప్పుడు ముల్లింగడ్డ తింటే కూడా మంచిది. ముల్లింగడ్డ తినాలి అప్పుడప్పుడు. మునగాకు మునక్కాయ మాత్రము వారంలో ప్రతిరోజు తిన్నా కూడా పర్వాలేదు, చాలా హెల్త్ బెనిఫిట్స్ వస్తుంది మునక్కాయ వల్ల. మునగాకు వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి, రోజు తినేవాళ్ళు తినచ్చు. అది ఇంకా ఫాస్ట్ డైజెషన్ చేస్తుంది బాడీలో మనకి. మనము రాత్రి 10 గంటలకు తిన్నామంటే తెల్లారి 6 గంటలకి నిద్ర లేపుతుంది, అంత మంచిది. ఆ మోషన్ ఫ్రీ అయ్యేదాని వల్ల ఏమవుతుందంటే మనకి హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటుంది. మోషన్ కానీ కాకపోతే ఒక 4-5 రోజులు మోషన్ స్ట్రక్ అయిపోయింది అనుకోండి, జ్వరము వేరే ఏదైనా రోగము ఏదో ఒకటి వచ్చి ఏదో ఒకటి అవుతాము. కాబట్టి మునగాకు అనేది చాలా మంచిది. సగం రోగాలు వచ్చేదంతా డైజెషన్ వల్లనే. సగం కంటే ఎక్కువ రోగాలు వచ్చేది డైజెషన్ వల్లనే. ఆ రోగాలన్నీ రాకుండా ఉండాలంటే డైజెషన్ బాగోవాలి. డైజెషన్ బాగోవాలంటే మనం ఏం చేయాలి? డైజెస్టివ్ ఫుడ్, డైజెస్ట్ అయ్యేదే తినాలన్నమాట ఎక్కువగా. డైజెషన్ అయ్యే ఫుడ్స్ బాగా తిన్నామంటే మనకి 45% పైన రోగాలు అనేది తగ్గుతుందన్నమాట, ఏది రాదు. ఆ తర్వాత మనం తినే కెమికల్ ఫుడ్స్ కావచ్చు, వాటి వల్ల వస్తుంది. మనకు కాలుష్యం అయిపోయేసి ఉండేదాని వల్ల వాటి వల్ల వచ్చే రోగాలు ఒక 35% ఉంటుంది. సో డైజెషన్ బాగా అయ్యేలాగా చూసుకోండి ఫస్ట్ థింగ్. మళ్ళీ కెమికల్ లెస్ ఫుడ్ అవంతా మళ్ళీ ప్లాన్ చేసుకోండి. మునగాకు రోజు కూడా తినండి, ఏం కాదు. ఓకే ఫ్రెండ్స్, నేను ఇది మొత్తం తినేస్తాను. బాయ్, గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్.